నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను ప్రతిభ. ఇక వివరాలు చూద్దాం. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సొంతూరులో సంక్రాంతి జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్ని, సెక్యూరిటీని పక్కన పెట్టారు. నాగాలమ్మ గుడికి ముందుగా నిర్ణయించిన రూట్లో కాకుండా చిన్నప్పుడు వెళ్లిన మట్టి రోడ్డుపై సీఎం నడుచుకుంటూ వెళ్లారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో పూజల అనంతరం సీఎం తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, నారావారిపల్లిలో పండుగ సందడి ఎలా ఉంది? సంక్రాంతి పెద్ద పండుగగా భావించే ఈ రోజున నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ కోసం కుటుంబ సమేతంగా వచ్చినటువంటి నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు అమ్మన్నమ్మ, ఖర్జూర్ నాయుడుల ఘాట్ వద్దకు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి విజువల్స్ ను మనం చూడొచ్చు. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా పెద్ద పండుగ రోజున వారి తల్లిదండ్రులకు ఇక్కడ వారికి బట్టలు పెట్టి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందుకోసం చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి హాజరవుతుంటాడు. 9 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది. అంతకు ముందు ప్రతి ఏడాది కూడా వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ బట్టలు పెట్టే కార్యక్రమం చేసినా 9 ఏళ్లుగా మాత్రం ఆయన స్వయంగా హాజరవుతున్నాడు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన నిద్రలేసినప్పటి నుంచి కూడా ఇంట్లో పూజలు నిర్వహించుకున్న తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సత్యమ్మ అన్నటువంటి గ్రామ దేవాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేసుకుని అనంతరం వారి కులదైవమైనటువంటి నాగాలమ్మ టెంపుల్ వద్ద వాళ్ళు పూజలు చేయడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి ఈ ఘాటు వద్ద ప్రస్తుతం వారి తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తున్నారు. ప్రతి సంక్రాంతికి కూడా నారావారిపల్లికి చేరుకుంటున్నటువంటి చంద్రబాబు ఈ అంటే సాంప్రదాయాలను పాటించడానికి, సాంప్రదాయాలను గౌరవించడానికి, సాంప్రదాయాలను భావితరాలకు అందించడం కోసం తానే ఇన్స్పిరేషన్ గా ఉండాలన్నటువంటి ఆకాంక్షలో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా గతంలో కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వారి తల్లిదండ్రులకి ఘాట్ వద్ద నారావారిపల్లిలోని వారి ఇంటికి సమీపంలో ఉన్నటువంటి నారా అమ్మన్నమ్మ, నారా ఖర్జూర్ నాయుడుల ఘాట్ వద్ద వారికి నివాళులు అర్పిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో పాటుగా మంత్రి లోకేష్ ఆయన సతీమణి, అలాగే సినిమా నటులు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన సతీమణితో పాటుగా అందరూ కూడా వారి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కుమారులు కూడా హాజరవడం జరిగింది. అలాగే చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు కూడా హాజరవడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ వారి అంటే కుటుంబ కార్యక్రమాలతో పాటు కూడా గ్రామ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా గ్రామస్తులతో మాట్లాడడం, గ్రామస్తులకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న విషయంలో వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా వారికి అవకాశం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం కూడా గ్రామస్తులతో మరొకసారి ఆయన క్లాస్మేట్స్ తో ఊర్లో ఉన్నటువంటి సన్నిహితులతో కొద్దిసేపు ముచ్చటించిన తర్వాత ఆ తర్వాత ఆయన తిరిగి బయలుదేరి వెళ్తాడు.
గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా, ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కొంత ఇన్స్పిరేషన్ గా ఉంది. తమ పిల్లల్లో కూడా ఎక్కడున్నా కూడా పండగకి ఇక్కడికి రావాలన్నటువంటి ఆలోచన, ఆకాంక్ష బలపడుతోంది అన్నటువంటి అభిలాషను వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమాలు ఎప్పటికీ కూడా ఇంకా ఇలాగే నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడే ఎన్టీఆర్ నందమూరి నారా కుటుంబ సభ్యులందరూ కూడా తల్లి అమ్మన్నమ్మ సమాధి వద్ద పూజలు చేసి తండ్రి సమాధి వద్ద పూజలు చేస్తున్నారు. ఆ పూజల అనంతరం ఆయన నేరుగా ఎన్టీఆర్ విగ్రహానికి, నారావారిపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలదాలు వేసి అక్కడ ఇదివరకే వచ్చి ఉన్నటువంటి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుంది. వినతులు స్వీకరించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా వారి క్లాస్మేట్స్, కొంతమంది అతి సన్నిహితులు, గతంలో ఆయన ఈ గ్రామంలో ఉన్నప్పుడు ఆయనతో ఎవరైతే సన్నిహితంగా ఉండేవాళ్ళు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో కొద్దిసేపు ముచ్చమిచ్చిన తర్వాత ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలకు చెప్పడంతో పాటుగా కూడా తన అనుభవాలను కూడా, అలాగే తన జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకోవడం కోసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే ఒక కొత్త సాంప్రదాయానికి ఈ నారావారిపల్లి ఒక వేదిక అయింది. ఎప్పుడెప్పుడు సంక్రాంతి జరుగుతుందా, గ్రామాలకు వెళ్ళాలా అన్నటువంటి ఆకాంక్ష బలంగా బలపడే విధంగా ఒక ట్రెండ్ను సెట్ చేయాలి, అదే తమ ఆకాంక్ష అని చెప్పి, అందులో ప్రధానంగా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా తనకు ఇన్స్పిరేషన్ తన భార్యని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. నారా భువనేశ్వర్ ఇన్స్పిరేషన్ తోనే 9 ఏళ్ల క్రితం ప్రతి సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద అయితే గడిచిన 2 రోజులుగా నారావారిపల్లెలో నారా నందమూరి కుటుంబ సభ్యుల సందడి బాగా కనిపిస్తుంది. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రజలు కలవడానికి ప్రతి కొద్ది సమయానికి ఒకసారి కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తున్నాడు. సో ఈ రోజు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం, తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సత్యమ్మ ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చిన్నప్పుడు తాము ఇక్కడే పండగ చేసుకునే వాళ్ళమని, పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళమని, తన జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి దాదాపుగా ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది నాగాలమ్మ టెంపుల్, అక్కడికి నడిచి వెళ్ళాలని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. భద్రతా సిబ్బంది వద్దని వారించిన అప్పటికి ఒక రూట్ మ్యాప్ క్లియర్ అయిన తర్వాత కూడా ఆయన నడిచి వెళ్తానని చెప్పి ముందుకేయడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడంతా తాము ఇలాగే నడిచి వెళ్లే వాళ్ళమని, నడిచి వెళితే ఆ తృప్తి వేరని, దేవుడి వద్దకి కామా వద్దని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది సూచించిన రోడ్డును కూడా కాదని, గతంలో వారు చిన్నప్పుడు ఏ రూట్ లో వెళ్తారో అట్లాగే మట్టి రోడ్డు, చుట్టుపక్కల కంప చెట్లన్నీ ఉంటాయి, ఆ రోడ్లోనే నడిచి వెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా నచ్చజెప్పి ఆయన నడిచి వెళ్దామని తీసుకెళ్లడం జరిగింది. సో దీంతో కొద్దిసేపు పోలీసులు కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆ రూట్ లో ఎక్కడ చెకింగ్ కూడా చేయలేదు, ముందస్తుగా భద్రతా చర్యలు కూడా చేపట్టలేదు. అయినప్పటికీ కూడా ఆయన నడిచి వెళ్తానని పట్టుబట్టడంతో పోలీసులు కూడా అనుమతించాల్సి వచ్చింది. ఆయన నడిచి వెళ్లి నాగాలమ్మకు పూజలు చేసుకుని అనంతరం ప్రస్తుతం వారి తల్లిదండ్రుల సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది. సో మొత్తం మీద అయితే సంక్రాంతి సంబరాలు నారావారిపల్లిలో ప్రత్యేకతను సంతరించుకున్నాయని చెప్పొచ్చు. నారావారిపల్లిలో 2 రోజులుగా సంక్రాంతి సంబరాలతో పాటుగా ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నారా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొనడం అనేది ఆ గ్రామస్తులకు ఒక ప్రత్యేకతగా నిలిచింది. రెండవది, మరి కొద్దిసేపట్లో బాలకృష్ణ, అదేవిధంగా కొంతమంది నారా నందమూరి కుటుంబ సభ్యులు ఎడ్ల బండి మీద ఇట్లా గ్రామ విహారం కూడా చేయబోతారని చెప్పి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే పూజలు ముగించుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి బయలుదేరుతున్నాడు. అయితే మోహన్, ప్రస్తుతం ఈ పర్యటనలో మనకు దేవాంశ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాడు. చాలా చక్కగా పట్టు వస్త్రాలు, నిన్న కూడా భోగిమంటల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సో ఎలా జరుగుతోంది ట్రిప్, అంటే ఎన్ని రోజుల పాటు ఉంటుంది, దేవాంశ్ కూడా ఎన్ని రోజుల పాటు పాల్గొంటాడు? దేవాంశ్ ఒక ముద్దు మురిపంగా ఇక్కడ సంక్రాంతిలో నిలవడం జరిగింది. నారా నందమూరి కుటుంబాలకి నా దేవాంశ్ ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలోనూ, ప్రతి విషయంలోనూ దేవాంశ్ను ముందు పెట్టుకుని వారు తాత అవ్వ, దేవాంశ్ తాత అవ్వ, ఇటువైపు నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి, అలాగే నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరులతో పాటుగా వీరు లోకేష్, బ్రాహ్మణులు కూడా
దేవాన్స్ తో ఆడుకుంటూ పాడుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే వారికి సంక్రాంతి కన్నా కూడా దేవాన్స్ తో ఆడుకుంటున్నటువంటి తృప్తి ఎక్కువగా కనిపిస్తున్నట్టు వాళ్ళ కళ్ళల్లో మనం చూస్తే తెలుస్తుంది. సో అన్ని ఈవెంట్లలోనూ దేవాన్స్ ను ముందు పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేవాన్స్ తో చక్కగా సంక్రాంతి సంబరాలకు ప్రతిరూపంగా డ్రెస్సింగ్ చేయడం కానీ, ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా ముందు పెట్టి పూజలు చేయడం కానీ, ఎందుకంటే లోకేష్ తర్వాత తరం చెందినటువంటి బిడ్డగా, నారా వంశీకుడుగా అన్ని కార్యక్రమాల్లో కూడా దేవాన్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడని చెప్పొచ్చు. అలాగే పల్లెటూర్లు అంటేనే ఒక పండుగ వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా. మరి ఈ నేపథ్యంలో అక్కడ సీఎం కూడా రావడం మరో పండుగ అని చెప్పాలి. నారావారి పల్లెలో ప్రజలు ఎలా చూస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నారావారిపల్లిలో కొన్ని భద్రతా ఏర్పాట్లు చేసినప్పుడు రాకపోకలకు కొంత ఇబ్బంది ఉండేది. ఎందుకంటే నారావారిపల్లి దాటిన తర్వాత ఒక 10-15 గ్రామాలకు ఇదే మార్గం గుండా రాకపోకలు కొనసాగాలి. అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి చికాకులు ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి తలెత్తకుండా ఉండే విధంగా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బంది లేదు కాబట్టి వచ్చిన వారందరూ ఎవరైనా కలవాలని వచ్చిన వారిని కూడా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కలవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో, లేదంటే మధ్యలో లోకేష్ వారిని కలిసి వారి వెనుకలు తీసుకోవడం లాంటివి కూడా చూస్తున్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకటి సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు ఊరికి వచ్చాడన్నటువంటి ఆనందం, తమ సమస్యలు ఏమన్నా ఉంటే నేరుగా చెప్పుకోవచ్చు అన్నటువంటి ఆనందం, అన్ని కలగలిపి ఒక పెద్ద పండగే వాళ్ళకి వచ్చిందని కూడా ఫీల్ అవుతున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సొంతూరులో సంక్రాంతి జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్ని, సెక్యూరిటీని పక్కన పెట్టారు. నాగాలమ్మ గుడికి ముందుగా నిర్ణయించిన రూట్లో కాకుండా చిన్నప్పుడు వెళ్లిన మట్టి రోడ్డుపైనే సీఎం నడుచుకుంటూ వెళ్లారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో పూజల అనంతరం సీఎం తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించనున్నారు. బాగా
వెలిగించు నేను దేవుడు దేవుడు కొలతో ఏ అమ్మ అక్కడే దండం పెట్టుకుని నమస్తే పెట్టుకుని. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల రాకతో నారావారిపల్లిలో సందడి నెలకొంది. గ్రామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సొంతూరులో సంక్రాంతి జరుపుకుంటున్న సీఎం చంద్రబాబు కాన్వాయ్ని, సెక్యూరిటీని పక్కన పెట్టారు. నాగాలమ్మ గుడికి ముందుగా నిర్ణయించిన రూట్లో కాకుండా చిన్నప్పుడు వెళ్లిన మట్టి రోడ్డుపై సీఎం నడుచుకుంటూ వెళ్లారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి నడుచుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాగాలమ్మ, సత్యమ్మ ఆలయాల్లో పూజల అనంతరం తన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న దృశ్యాలను మనం హెచ్ఎంటీవీ లైవ్లో చూస్తున్నాం. మరిన్ని